సజ్జల రామకృష్ణారెడ్డి మన వీడియోలో చెప్పాడు. అమ్మ భువనమ్మని ఆ రోజున అన్న రోజున ఇంటికి వెళ్ళినప్పుడు నా పెళ్ళాం నా మొహాన్ని ఊసింది, నా మొహాన్ని చెప్పుతో కొట్టింది. నా పెళ్ళాము తప్పు, ఇది ఆడాలను ఆకడానికైనా మీరు అసెంబ్లీకి వెళ్ళేది అని మాట్లాడింది నా పెళ్ళాము అన్నాడు. అదే పెళ్ళాము ఇవాళ చెప్పు తీసుకొని పట్టాలి సజ్జల కృష్ణమోహన్ సజ్జల గాడిని వాడి పెళ్ళాము సజ్జల గాడిని చెప్పుతో కొడితే ఆ బుద్ధి వస్తుందమ్మా. నువ్వు అన్న మాటకు మేము సంతోషించావు తల్లి, ఎందుకంటే భువనమ్మ అన్న మాటకి నువ్వు స్పందించావు, నువ్వు మాట్లాడావు. నీ మొగుడు ఇంటికి రాగానే గడ్డి పెట్టావు, అదే గడ్డి ఈ రోజున పెట్టమ్మా. మేము రాజధాని మహిళలం వేసిలం కాదమ్మా, కష్టపడి మేము బతుకుతున్నాము. మా బతుకులతో బతికేవి మేము కష్టపడి సంపాదించుకున్నాం. మేము రాజధానికి భూములకు ఇచ్చాము, అయినా 5 సంవత్సరాలు మా కంట తడి ఆరకుండానే కన్నీటి బెదన చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇలాంటి మాటలు సహించే ఓపిక మాలో లేదు తల్లి. నీ ఇంటికి ఎప్పుడైతే సజ్జలు కాడొస్తాడో గడ్డి పెట్టి చెప్పుతో కొట్టు తల్లి, నీకు దండం పెడతాం. కేవలం ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చంద్రబాబును పొగట్టు కాబట్టి ఈ రోజు శ్రీనివాస్ అరెస్ట్ చేశారని చెప్పి అంబటి రాంబాబు వాడు పెద్ద పనికిరాని ముండవాడు, వచ్చి మనుషుల్లో మాట్లాడాలి. వాడు మీడియాలో తప్పితే